27వ తారీఖు రోజు రజతోత్సవ సభను సిల్వర్ జూబ్లీ సభను పెట్టుకోవడానికి వారి ల్యాండ్స్ అన్ని కూడా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మరి మనకు మీటింగ్ పెట్టుకోవడానికి అనుకూలంగా చేసుకోవడం జరుగుతున్నది. దాదాపు 1250 ఎకరాలు మొదలు సేకరించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా అవసరమైతే కూడా రైతులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1500 ఎకరాల దాకా కూడా సేకరించడం జరిగిందని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్లకు, అదేవిధంగా మెదక్ సిద్దిపేట నుంచి వచ్చే వాళ్లకు, అదేవిధంగా వరంగల్ కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకి అందరు కూడా పార్కింగ్ ప్లేసెస్ అంటే యావత్ తెలంగాణ నుంచి వెళ్ళి ఏ మూల నుంచి వచ్చినా కానీ ఆ డైరెక్షన్ లోపలనే పార్కింగ్ ప్లేస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని వేల సంఖ్యలో వాహనాలు వచ్చినా కానీ అందరికి కూడా అకామిడేట్ అయ్యేటట్టు వాహనాలు మంచిగా బస్సులు కానీ కార్లు కానీ జీపులు కానివ్వండి ఇంకా ఇతర వాహనాలు ఏమున్నా కానీ ఆ పార్కింగ్ చేసుకునేటట్టు అవైలబిలిటీ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా 10 లక్షల వాటర్ బాటిల్స్ కూడా మనం ఆల్రెడీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల చల్ల ప్యాకెట్లు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అందరు కూడా అందుబాటులో ఉంటారు. ఎండాకాలం బాగుంటుంది కాబట్టి చాలా స్పేస్ కావాలని చెప్పి కొంచెం ఫ్రీగా మూమెంట్ ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారి ఒక డైరెక్షన్ లోపల ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీ ద్వారా నేను ప్రతి ఒక్కళ్ళకు బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి, నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు అవుతున్నాయి. సార్ కేసీఆర్ గారు కూడా టైం మీద వచ్చి ఇక్కడ మాట్లాడబోతున్నారని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ.